చెకి రాధా గాయత్రిని భర్తే చంపేశాడా? చివరి ఆడియోలో రాధా గాయత్రి చెప్పిందేంటి? ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారు? విశాఖకు చెందిన చెకి రాధా గాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు అయినప్పటికీ గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్ పై ముస్సోరీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా ఇప్పుడు రాధా గాయత్రికి చెందిన చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై అనుమానం, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని, తన మనసు విరిగిపోయిందని చెప్పింది. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్ గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాలేదు అత్తయ్య గారు. నాకు చాలా విషయాలు తెలిసాయి. అది తెలిసా కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. మరోవైపు రాధా గాయత్రి కుటుంబ సభ్యుల వీడియో కాల్ బయటకు వచ్చింది. ఇందులో శ్రీచరణ్ తన తల్లిదండ్రులు, అత్తమామలతో మాట్లాడారు. గాయత్రికి ఏం జరిగింది, ఆమె కండిషన్ ఎలా ఉంది అని గాయత్రి తల్లిదండ్రులు అడిగారు. ఏం జరిగిందండి, గాయత్రి ఎలా ఉందండి? మాట్లాడండి, పోలీసు ఆయనతో మాట్లాడండి. साहब हाँ बताओ ना, वो लड़के की कंडीशन कैसे है? सीरियस है? आना पड़ेगा। हम आ रहा है सर, हम आ रहा है। हम ना विशाखापट्टनम में ఈవినింగ్ ఫ్లైట్ में आ रहा है। రాధా గాయత్రి కుటుంబ సభ్యులను పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని రాధా గాయత్రి తల్లి సత్యవతి కోరారు. కేసుకు సంబంధించి హోంమంత్రి అనితతో పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే అవుతుంది, మిసోరీ వారు పోలీసు అవుతారు, మనకు కాదు. వాళ్ళు వచ్చినట్టే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాం అని. అయితే ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత 103/1 సెక్షన్ వేశారండి. ఆ సెక్షన్ ఇస్ క్లియర్లీ మర్డర్ జరిగినట్టుగా సెక్షన్ వేశారు. ఆ సెక్షన్ మాదిరిగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఆ కుర్రోడిని. అయితే ఆ కుర్రోడు అది తెలుసుకునే నేను రాత్రి జంప్ అయిపోయాడట. ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడం ఖాయం. న్యాయం జరిగే వరకు కూడా పోలీస్ యంత్రాంగం వారికి సపోర్ట్గా ఉంటుంది, ప్రభుత్వం కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఆ అబ్బాయి అలాగా మా పాపని ఇచ్చేసి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం మీరు అనుకున్నంత, ఆ అబ్బాయి చెప్పినంత మీరు చూసిందే ఏమీ లేదండి. అదంతా ఉట్టిదే. ఆ అబ్బాయి అలా నమ్మించడానికి వారం రోజుల నుంచి కష్టపడ్డాడు. దాన్ని ట్రాకర్ అయితే తనే పెట్టాడు. మొత్తం అదంతా మా దగ్గర ఉంది. ఇక ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ అధికారిని అక్కడి డీజీపీ దీపం సేత్ మార్పు చేశారు. ముస్సోరీ ఎస్హెచ్ఓ దేవేంద్ర చౌహాన్ ప్రవర్తనపై మృతురాలి తండ్రి సుధాకర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎస్హెచ్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ నుంచి తప్పించారు.